బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మా సీఓ నర్మదా ఆధ్వర్యంలో బుచ్చి 4వ సంఘబంధం పొదుపు సంఘాల మహిళలతో సమైక్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, 7వ వార్డు కౌన్సిలర్ షకీలా బేగం పాల్గొన్నారు. ఆర్పీ శబ్నం ఈ సందర్భంగా వారికి శాలువాతో సత్కరించారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలకు పలు సూచనలు చేశారు. సంఘబంధం 4 ఆర్పీ పి శబ్నం పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. గ్రూపుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆర్పీకి సూచించారు. వారు మాట్లాడుతూ 7వ వార్డులో మొత్తం 67 పొదుపు సంఘాలున్నాయన్నారు. ప్రతి పొదుపు సంఘాలకి ఆసరా వంటి పథకాలు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందించే రుణాన్ని జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాలని పొదుపు మహిళలకు సూచించారు. మహిళలకు అభ్యున్నతికి కృషి చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీఎంఎం హర్షిత, నగర పంచాయతీ పరిధిలోని మెప్మా ఆర్పీలు, మెప్మా పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆర్పీ శబ్నం గారిని ఒక్కసారి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాను. పంచాయతీలోకి చాలా తొందరగా జనాల్లోకి చాలా తొందరగా మేము మెప్మా అనేది బుచ్చిలో ఉంది. గతంలో ఏమో నాకు తెలియదండి. నేను వచ్చి 1 ఇయర్లో ఈ 1 ఇయర్లో మేడం మా కోసం అని అంటే మన ప్రోగ్రామ్ అంటే మాత్రం అంటే మన మెప్మా వాళ్ళది మన పొదుపుది అంటే మేడం మాత్రం ఉన్న షెడ్యూల్ని ఉన్న టైమింగ్స్ని కొంచెం ఏట్లకైనా మాకు మా అనేది ఏది కూడా జరగదు. ఒకసారి 7వ వార్డుకి సంబంధించి అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపల్ ఆఫీస్ నందు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 7వ వార్డు కౌన్సిలర్ షకీలా బేగం గారికి, సీఓ నర్మదా గారికి, ఆర్పీలందరికీ, 7వ వార్డు 6వ వార్డు ప్రజలందరికీ, పొదుపు సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్ బాడీ మీటింగ్ బుచ్చి 4వ సంఘబంధంలో మొత్తం 67 గ్రూపులు ఉన్నాయి. వైఎస్ఆర్ ఆసరా 47 గ్రూపులు, జగనన్న తోడు 2022 నుండి 2023 వరకు ఉన్నాయి. 50 మంది సభ్యులకు 10,000 రూపాయల చొప్పున 5 లక్షల రూపాయలను ఆర్పీ ద్వారా లోన్ ఇవ్వడం జరిగింది. మెప్మాలో మన బుచ్చి నగర పంచాయతీలో కలిసిన తర్వాత ప్రతి సభ్యురాలకి అవగాహన ఉండేలా మీటింగ్ జరుపుకున్నాం. ఇప్పటి వరకు మెప్మా ద్వారా 5 సమాఖ్యలకు జనరల్ మీటింగ్ నిర్వహించారు. ఆర్పీ పనితీరు చాలా బాగుంది. ఆర్పీ శ్రవణం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిగతా ఆర్పీలు కూడా ఇలాగే కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఆర్పీ శ్రవణ ఇంకొన్ని గ్రూపులను తయారు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మెప్మా పొదుపు సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగనన్న తోడు, జగనన్న ఆసరా వంటి కార్యక్రమాలను మహిళలకు ప్రోత్సహిస్తూ వారి అభ్యున్నతిని చూడాలనే ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. బుచ్చిరెడ్డిపాలెం 4 సంఘబంధంలో 67 గ్రూపులు ఉన్నాయి. వాటిలో వైఎస్ఆర్ 47 గ్రూప్, దాదాపుగా 50 మంది సభ్యులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 5 లక్షల రూపాయలు ఈ సంఘబంధం ద్వారా ఇవ్వడం మనందరం కూడా సంతోషించవలసిన విషయం. ఆర్పీ శబ్నం గారు మరింత గ్రూపులను ఏర్పాటు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మెప్మాలో కలిసిన తర్వాత సంఘబంధం మరింత ముందుకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా ఖచ్చితంగా చేస్తారు. అదేవిధంగా శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరియు మన చైర్పర్సన్ మోర్ల సుప్రజా గారు వీరి సహాయ సహకారాలతో బుచ్చిరెడ్డిపాలెంలో మరింత పొదుపు గ్రూపులను ఏర్పాటు చేసుకొని మహిళలకు మంచి మంచి అవకాశాలను కల్పిస్తూ ఉపాధిని కల్పించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంత మంచిని చేస్తున్న మన జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలంటే మనందరి కృషి ఎంతైనా ఉంది. మన శాసన
సభ్యులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, వారికి సన్నిహితులైనటువంటి ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరింత మంచి మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మన జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలను మంచి మంచి కార్యక్రమాలను చేపట్టాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.